అసలు పాకిస్తాన్ అభినందన్ ఎందుకు వదిలిందో అది తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ వినండి. పుల్వామా టెర్రరిస్ట్ అటాక్ ఫిబ్రవరి 14, 2019 భారత్కు బ్లాక్ డే. ఇది మనందరికీ తెలుసు. దీనికి కౌంటర్ అటాక్గా ప్రతీకారంగా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిపి కొన్ని వందల మంది టెర్రరిస్టులని నేలమట్టం చేశారు. ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ MiG-21తో పాకిస్తాన్ యొక్క F-16 ఫైటర్ జెట్ని కూల్చేశాడు. ఈ టైంలో అభినందన్ MiG-21 ఫైటర్ జెట్కు పాకిస్తాన్ మిసైల్స్ లాక్ అయ్యాయి. ఇది గమనించిన అభినందన్ ఎజెక్ట్ అయి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పడ్డాడు. తను ఎజెక్ట్ అయిన తర్వాత తనను కొంతమంది పట్టుకున్నారు. మొహంపై పిడిగుద్దులు కూడా కొట్టారు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ అభినందన్ను బయటకు తీసుకురావడానికి ఇండియా ఏం చేసింది అన్న విషయాన్ని ఈరోజు మాట్లాడుకుందాం. ఇండియా ఎంత వ్యూహాత్మకంగా ఆలోచించిందంటే పాకిస్తాన్కి కనీసం ఊపిరి కూడా ఆడనివ్వలేదు. ఆ రోజు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గానే అభినందన్కి ఏమైనా అయితే ఎలా ఉండబోతుందో పాకిస్తాన్కి ఒక మంచి వార్నింగే ఇచ్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇండియన్ ఆర్మీ లైన్ ఆఫ్ కంట్రోల్